శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. సింహరాశి వారికి ఈ రాబోయే మరికొన్ని గంటలలో జరిగేది ఇదే. చూస్తే ఆశ్చర్యపోతారు. సింహరాశి వారి గురించి అసలు ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక వీరికి ధైర్యం, సాహసం అనేది ఈ సమయంలో ఎక్కువగా పెరగబోతూ ఉంది. కోపం అనేది వీరు తగ్గించుకోవాలి. ముఖ్యంగా వీరు చేసే ప్రతి పని సక్సెస్ఫుల్గా చేయాలి అనే మనస్తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరికి ఈ సమయంలో చూస్తే గనుక చేసే ప్రతి పనిలో కూడా బ్రహ్మాండమైన విజయాలను అందుకుంటారు. ఇక అదే విధంగా ఫైనాన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుంది. కుటుంబ పరంగా మంచి అభివృద్ధి పొందుతారు. భార్యాభర్తల మధ్య కూడా ఏమైనా గొడవలుంటే తొలగిపోతాయి. పిల్లలతో చాలా సంతోషకర వాతావరణం అనేది గడుపుతారు. కళాకారులు అంటే ముఖ్యంగా గాయకులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఈ యొక్క సింహరాశి వారికి ఈ సమయంలో ధైర్యం, సాహసం, శౌర్యం బ్రహ్మాండంగా మీకు పెరుగుతాయి. మంచి మంచి శుభవార్తలు వినడానికి ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఎదుటి వారికి సహాయం చేసేటటువంటి తత్వం మీకు ఈ సమయంలో బాగా పెరుగుతుంది. ప్రతి వాళ్ళకి కూడా నేను ఉన్నాను అనే ధైర్యాన్ని మీరు కల్పిస్తారు. అది మీలోని గొప్ప లక్షణం. మీ యొక్క సోదరులను బాగా చూసుకుంటారు. మీ వలన వాళ్ళకి, వాళ్ళ వలన మీకు అంతా మంచి జరుగుతుంది. ఫైనాన్షియల్గా కానీ, మాట సహాయంగా కానీ చాలా బాగుంటుంది. ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతోంది. ఇక వ్యవసాయదారులకు పశు సంపద, వ్యవసాయ వృద్ధి ఉంటోంది. అలాగే కొంతమందికి మీ యొక్క లగ్నరీత్యా కొత్త కొత్త వాహనాలు కొనడం కూడా కనిపిస్తోంది. ఇక అదే విధంగా కొంతమందికి గృహయోగం కూడా ఉండబోతోంది. వస్త్రాలు కానీ కొనుగొనే ఆస్కారం కనిపిస్తోంది. ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో చూస్తే గనుక సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. అలాగే ఎదుటి వారిని పోషించే తత్వాన్ని, ఎదుటి వారికి ఏవి ఇవ్వాలో అవన్నీ కూడా మీరు ఇచ్చేటటువంటి తత్వం అనేది ఈ సమయంలో కేతువు ప్రసాదిస్తాడు. ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో చూస్తే గనుక సంతానయోగ ప్రాప్తి మీకు కనిపిస్తోంది. ఇక సంతానం ఉన్నవారికి కూడా మీ సంతానం వలన మీకు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అలాగే వాళ్ళకి ఉద్యోగం రావడం, పెళ్లిళ్ళు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక అలాగే సినీ పరిశ్రమ వారికి, నటీనటులకు, టీవీ రంగం వారికి ఈ రాశి వాళ్ళకి అన్ని శుభయోగాలు ఉంటున్నాయి. ఇక అలాగే చూస్తే గనుక వీరికి ఈ సమయంలో ప్రేమ వివాహం జరిగే ఆస్కారాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు బాగుంటుంది. శని బలంగా ఉండటం ద్వారా మీకున్న బాధలు తగ్గుతాయి. అలాగే శత్రుజయము కలుగుతుంది. శత్రువులు కూడా మీరు మిత్రులవుతారు. ఇక మిత్రతత్వం వలన కూడా మీకు మంచి లాభాలు పొందుతారు. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి అనారోగ్యం తగ్గి ఆరోగ్యవంతులవుతారు. ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో చూసినట్లయితే వివాహం కాని వారికి వివాహం అయ్యి తీరుతుందని చెప్పుకోవాలి. ఇక చూసారు కదా, సింహరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.